బావుల్లో చెరువుల్లో ఉన్న నీళ్లు ఎండిపోవటం గురించి మనం వినే ఉంటాం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సముద్రం కూడా ఎండిపోతుంది. ఈ సముద్రం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి, ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ రెండు సముద్రాలు పశ్చిమ ఆసియాలో ఉన్నాయి. వీటిని అక్కడి వారు సముద్రాలు అంటారు, కానీ నిజానికి అవి రెండు పెద్ద చెరువులు. ఈ రెండు చెరువులు ఒకే నది నుంచి వచ్చే నీళ్లతో ఏర్పడ్డాయి. గోలన్ హైట్స్ నుంచి పుట్టిన జోర్డాన్ నది హెర్మన్ కనుమల నుంచి లెబనాన్ లోని చెట్ల నుంచి రకరకాల ఔషధ తత్వాలను తీసుకొని స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తరం దిక్కున వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది. దక్షిణ దిశగా వెళ్లి ఇంకొక సముద్రంగా ఏర్పడుతుంది. ఉత్తరాన ఉన్న సముద్రం పేరు గలలీ సముద్రం. 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దక్షిణాన ఉన్న సముద్రం పేరు డెడ్ సీ. ఇది 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ రెండు సముద్రాలు ఒకే నీటి నుంచి పుట్టినప్పటికీ ఈ రెండు సముద్రాల స్వరూపాల మధ్య రకరకాల తేడాలు ఉంటాయి. గెలలీ సముద్రం అనేక రకాల జీవ జంతువులతో కలకలలాడుతూ ఉంటుంది. తీర ప్రాంతం చుట్టూ చెట్లతో ఆహ్లాదంగా ఉంటుంది. డెడ్ సీలో మాత్రం కళ్ళకు కనిపించని కొన్ని బ్యాక్టీరియాలు తప్ప ఎలాంటి జంతువులు ఉండవు. ఈ నీటిలో లవణాల గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు శాతం ఎక్కువగా ఉండడంతో ఆ నీటిలో మనుషులు నీటిపై తేలుతారు తప్ప నీటిలో మునుగరు. ఒకే నది నుంచి పుట్టిన రెండు సముద్రాల స్వభావం ఎందుకు ఇలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గెలలీ సముద్రంలోకి వచ్చిన నీరు బయటికి పోవటానికి మార్గం ఉంది. డెడ్ సీలోని నీళ్లు బయటికి పోవటానికి మార్గం లేదు. అందువల్ల ఎండ తీవ్రతకి రోజుకి 7 మిలియన్ టన్నుల నీరు ఆవిరైపోతుంది. ఈ విధంగా నీరు ఆవిరైపోవటం వల్ల లవణాలు ఆ సముద్రంలోనే ఉండిపోతాయి. అంతేకాకుండా ఇదిలా ఉండగా భూమి లోపల కలిగే మార్పుల వలన సంవత్సరానికి 3.5 అడుగుల లోపలికి ఇంకిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్ సీ పూర్తిగా ఇంకిపోవచ్చని కొంతమంది సైంటిస్టులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సముద్రం చుట్టుపక్కల జంతువులు, చెట్లు ఏవి బతికే అవకాశం లేదు గనక ఈ సముద్రానికి డెడ్ సీ అని పేరు వచ్చింది. ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ సముద్రంలోని నీళ్లు ఇప్పుడు ఆవిరైపోతూ ఆ సముద్రం ఎండిపోతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.